హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి కొత్త టెంప్లెట్ని అయితే డిజైన్ చేశాను. మీకు ఈ టెంప్లెట్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి మన అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ అవుతుందని చాలామంది అడిగారు. మీరు టైటిల్ పైన టచ్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. అంతకంటే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను. డెమో నచ్చితే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే ఇదే టెంప్లెట్కి నేను వాడిన సాంగ్ లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదే లింక్తో కలిపి మీకు సాంగ్ కూడా కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఒక్కసారి వినండి. అదేవిధంగా మీరు టిక్ టాక్లో ఈ వీడియోని చూడాలనుకోండి, టిక్ టాక్ లింక్ కూడా ఇచ్చాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. సో చూశారు కదా, దీనికైతే నేను 30 సెకండ్స్ సాంగ్ పెట్టి నా టిక్ టాక్లో పెట్టాను. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో టిక్ టాక్ వీడియో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాల్సి ఉంటుంది. ప్రో వెర్షన్ లేకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రీ కైన్ మాస్టర్ని అన్ఇన్స్టాల్ చేసి ప్రో కైన్ మాస్టర్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్రో లైట్ వెర్షన్ కూడా ఉంది, అది కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, ట్రై చేయండి. మీకు ఇంకేమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పగిడి మహీంద్ర అని సెర్చ్ చేస్తే వస్తుంది. డిస్క్రిప్షన్ అంటే మీ యొక్క వీడియో పైన కూడా ఐడి ఇస్తున్నా చూడండి. సో మీరు నాకు మెసేజ్ పెడితే నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియోలు ఉంటుంది. ఇక్కడ 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎంటీ స్క్రీన్ వస్తుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత స్క్రీన్ పైకి వచ్చేస్తుంది. ఇలా కదులుతూ ఉంటుంది కాబట్టి ఫోటో పైన టచ్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీరు కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకోండి. మీరు ఎక్కడ వరకు సెట్ చేయాలనుకుంటున్నారో ఫోటోని కరెక్ట్గా ఇలా జూమ్ అవుట్ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకొని పొజిషన్లో పెట్టుకోండి. ఈ విధంగా పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి లాక్ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. లైక్ ఇలా లాక్ పడిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఇమేజ్ పైన టచ్ చేసి దీన్ని 28 సెకండ్స్ వరకు పెట్టుకోండి. సో మనకి టెంప్లెట్ 28 సెకండ్సే ఉంది. సో 28 సెకండ్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి ఇమేజ్ పైన టచ్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. కిందకు వస్తే విగ్నేటెడ్ అని ఉంటుంది, లాస్ట్ ఆప్షన్, దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఫోటో ఒకటే హైలైట్ అవుతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పక్కన వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో టెంప్లెట్ వచ్చింది కదా, ఇప్పుడు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని అప్లై చేయండి. స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది. మీ ఫోటోకి స్క్రీన్ సెట్ అవ్వకపోతే ఏం చేస్తారంటే లైట్ ఇన్ ఎఫెక్ట్ తీసుకోండి. మీ ఫోటోకి అయితే సెట్ అయిపోయింది అనుకోండి, స్క్రీన్ ఎఫెక్ట్ తీసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ మొత్తం పెంచేసి రెండోదాన్ని కొంచెం పెంచండి. సో సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. సో టెంప్లెట్కి ఈ ఫోటో అప్లై అయింది కదా, ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీరు ఫస్ట్ ఏ ఫోటో అయితే తీసుకున్నారో ఆ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఆప్షన్లు ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ క్రాప్ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేస్తే ఇక్కడ మాస్క్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఈ యొక్క మాస్క్ని ఇందులో సెట్ చేయండి. అంటే ఈ ఫోటోని ఈ రౌండ్గా ఉన్న దాంట్లో సెట్ చేయండి. ఇలా సెట్ చేసి ఫోటోని అటు ఇటు జరుపుకోవచ్చు. జరిపిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేసి ఇమేజ్ పైన టచ్ చేసి కరెక్ట్గా ఈ బాక్స్లో సెట్ చేయండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. అంటే 28 సెకండ్స్ ఉంది కదా టెంప్లెట్, అక్కడ వరకు డ్రాగ్ చేయండి. సో మీకు టెంప్లెట్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేసుకోవచ్చు. పైన ఫోటోను కూడా చూడండి. సో 29 సెకండ్స్ వరకు పెట్టాను. సో పెట్టేసిన తర్వాత ఇలా కిందకు వచ్చి దీన్ని కూడా మనం తీసుకున్న నెక్స్ట్ ఉంది కదా రౌండ్ ఇమేజ్, దీన్ని కూడా చివరి వరకు లాగండి. ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి ఈ లాస్ట్ ఇమేజ్ అంటే ఈ రౌండ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, ఒక్కసారి ప్లే చేసుకొని వీడియోని చెక్ చేసుకోండి.
చెక్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఆడియో పైన ట్యాప్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. సో నేను ఇచ్చిన సాంగ్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ సాంగ్ అయితే ఆ సాంగ్ ఫోల్డర్స్లోకి వచ్చేసి సో ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ ఐకాన్ వస్తుంది, ప్లస్ పైన ట్యాప్ చేయండి, ఇక్కడికి సాంగ్ వచ్చేస్తుంది. సో ఇలా ఫస్ట్కి తీసుకొచ్చేసి సో ఒకసారి ఇలా వెరిఫై చేసుకున్న తర్వాత షేర్ కింద గేర్ ఐకాన్ ఉంటుంది. ఈ గేర్ ఐకాన్ని టచ్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఆడియో ఫేడ్ అవుట్ అనేది కంపల్సరీగా టిక్ తీసేయాల్సి ఉంటుంది. దీన్ని టిక్ చేసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. వీడియో క్రియేట్ చేయడం కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. సో మీ ఫోటోని బట్టి ఏదైనా టెక్స్ట్ రాసుకోవాలంటే లేయర్ పైన టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇలా నచ్చింది అనుకుంటే మీరు షేర్ సింబల్ పైన టచ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ 4K 1080 720 సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ఈ యొక్క టెంప్లెట్లో మంచి ఫోటో పెట్టుకొని మంచి సాంగ్ పెట్టుకొని మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.